ఒకవేళ ఈ పరిస్థితి వస్తే ఈయన ఇలాగే షో ఆఫ్లు చేస్తే వేల మంది ప్రదర్శన తీసుకొచ్చి అది ఇది అని చేసి పోలీసులకు మా వల్ల కాదండి అని చెప్పే పరిస్థితి తీసుకురాకుండా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ ఎలాగైతే ఏపీ నుంచి ఇక్కడికి తరలించారో తెలంగాణకి మార్చిందో సుప్రీంకోర్టు అలా ఈ కేసుని ఇంకొక స్టేట్కి మార్చే అవకాశం లేదా? సిబిఐ అడిగితే సిబిఐ అడగాలి దర్యాప్తు సంస్థ. ఇక్కడ వెంకటకృష్ణ గారు సిబిఐ అడగదు, ఎందుకంటే సెక్యూరిటీ ఇచ్చేది సిబిఐ కాదు కదా, వాళ్ళ డ్యూటీ కాదు అది. అవునండి, కరెక్టే, వాళ్ళ డ్యూటీ కాదు. సిబిఐ అడగదు. సిబిఐ కావాల్సింది విచారణ జరిగేటట్టు చూసుకునే పని మాత్రమే తప్ప. నేను అనుకోవటం ఈ రోజు వచ్చినటువంటి, అంటే ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్ యాజ్ ఏ లీగల్ నోన్ పర్సన్ గా చెప్తున్నా, ఇతను ఇంకెన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ కేసు గురించి కోర్టుకు అటెండ్ అవుతాడు అంటే నాకు తెలిసి ఈ దరిదాపులు ఇక ఆయన అటెండ్ అవుతాడని అనుకోవట్లేదు. అవడు, అవే అవకాశం లేదు. ఎవరికైనా ఏదైనా అపోహలు ఉంటే వాటి బ్రెయిన్ నుంచి తీసేసుకోవటమే. ఒకటి ఏంటంటే దీనికి పొలిటికల్ డిసిషన్ రావాలా. పొలిటికల్ డిసిషన్ వచ్చేంత వరకు ఈ కేసులు కదలవు మెదలవు. ఆయన ఈరోజు అటెండ్ అయింది జస్ట్ ఫర్ సేక్, ఆయన పోయి వచ్చిన తర్వాత అటెండ్ అయ్యాడు అంతే. దాన్ని స్కిప్ చేయాలనుకున్నాడు, అనుమతి అడిగితే ఇవ్వరు కదా, అయ్యాడు తప్ప అదర్వైజ్ అతను అటెండ్ అవుతాడని నేనేం అనుకోవట్లేదు. మోరోవర్ ఏంటంటే, మీకు ఎలక్షన్స్ మునుపు బాలకోటయ్య గారు ఇందాక గుర్తు చేశారు, 175 అన్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో నాకు మొబైల్ ఫోనే లేదు అన్నాడు. గుర్తుందో లేదు మీకు? నాకు మొబైల్ ఫోన్ లేదు నేను, కానీ ఆయన మొబైల్ ఫోన్ తప్పు రాశాడు, ఆయన మొబైల్ ఫోన్ అది కాదు అని సిబిఐ ఒక కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసింది. వివరాలు తప్పుడు సమాచారం ఇచ్చిపోయి వెళ్ళాడు అని. అంటే ఆయన మొబైల్ వాడతాడు అన్న విషయం సిబిఐ కన్ఫర్మ్ చేసింది. అక్కడ సిబిఐ దగ్గర ఆయన మొబైల్ ఫోన్ ఉంది. సో ఇక్కడ మొబైల్ వాడను అని ఒక ఇంటర్వ్యూలో పబ్లిక్ ను, నేను మొబైల్ కూడా వాడను అని పబ్లిక్ ఎంత మోసం చేశాడు, ఎంత చీట్ చేశాడు అన్నది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈజ్ హ్యావింగ్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ నేను అనుకోవటం దీనికి పొలిటికల్ డిసిషన్. నేను అందుకోసం మొదట్లో చెప్పాను, బాలకోటయ్య గారు అంటే అఫ్ కోర్స్ ఆయన వర్షన్ ఆయన చెప్పారు. దీనికి కూడా ఇది కూడా ఈ రోజు ఆ పోలీసులు ఇంత హంగామా చేయడం, 2000 జనానికి 200-300 మంది పోలీసులు అవసరం లేదు, అంత సెక్యూరిటీ అవసరం లేదు. అయినప్పటికీ ఇంత హంగామా చేశారు అంటే ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ హ్యావ్ రైట్ టు రిజెక్ట్ ద సెక్యూరిటీ. మేము చేయలేమండి, మేము సెక్యూరిటీ ప్రొడ్యూస్ ఇవ్వలేము అంతమందిని చెప్పే రైట్ వాళ్ళకు ఉంది. వాళ్ళు అదే చెప్పవుతారో నా డౌట్ అక్కడే ఉంది. అక్కడ చేయకపోతే తను పర్మనెంట్ గా రాకుండా ఈ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ మరో లాలూ ప్రసాద్ గడ్డి కేసు లాగా చేయాలనేది ఆలోచన. కానీ సునీత గారి కేసు ఏదైతే ఉందో, సునీత గారి కేసు గనక ఆవిడ పట్టు వదలని మహిళా విక్రమార్కుడు లాగా పోరాడుతున్నారు కాబట్టి, అందులో చట్టం గనక ఆమెకి సపోర్ట్ చేసి అందులో తిరిగి విచారణ ప్రారంభిస్తే ఇతను జైలుకు పోవడం ఖాయం. నేను మళ్ళీ చెప్తాను, ఆయన మీద ఉన్న కేసు జైలుకు పోతాడు. ఒక్కసారి గనక పాపం మొదలైతే ఆ పాపం పరిహారం ఖచ్చితంగా లాగేసుకుంటది. అప్పుడు ఎవరు రక్షించలేరు ఇతన్ని. కానీ యాజ్ ఆఫ్ నౌ దీని మీద జగన్మోహన్ రెడ్డి మీద పొలిటికల్ డిసిషన్ వచ్చేంత వరకు ఈ డ్రామాలు ఆడుతూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం సాగర్ గారు ఏం జరుగుతుందో, ఎంతకాలం ఈ కేసులో డ్రామా నడుస్తుందో, ఈ విచారణలు దర్యాప్తులు, ఈ రప్పాలు గంగమ్మ జాతరలు ఎంతకాలం నడుస్తాయో చూద్దాము. సాగర్ గారు, బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ చర్చలో పాల్గొన్నందుకు.